నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు కాశీ విశ్వనాథ్ గారు రచించిన సరదా తీరింది అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 32 సంవత్సరాల క్రితం ప్రచురించబడింది. ఎట్టికేలకు సీతారాం తన ఉద్యోగాన్ని తిరుపతికి బదిలీ చేయించుకున్నాడు. అందుకు 2 కారణాలున్నాయి. ఒకటి, విశాఖపట్నంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయి నెలలో 3వ వారం రాకుండానే జేబులు ఖాళీ అయిపోతున్నాయని అతని భార్య జానకి ప్రతి నెలా గొణగడం. రెండోది, అతను చిన్నప్పటి నుంచి ఏడుకొండల స్వామి భక్తుడు కావడం. ఎంత లేదన్నా ఏడాదికి 2 పర్యాయాలు తిరుపతి వెళ్తుంటాడు. తిరుపతి బ్రాంచ్లో ఓ పోస్టు ఖాళీ అయిందని తెలిసి ఆఫీసర్ని కాళ్ళు పట్టేసి బదిలీ చేయించుకున్నాడు. దెబ్బకు 2 పిట్టలు రాలినట్లుగా చంకలు గుద్దుకున్నాడు. అక్కడికి వెళ్ళిన నెల రోజుల్లోనూ 2 సార్లు కొండ మీదకెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకున్నాడు. అంతా హ్యాపీగా ఉందని ఆ దంపతులు సంతోషిస్తున్నా ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఓ రోజు శ్రీకాకుళం నుంచి ఎవరో ఆంజనేయమూర్తి మేస్టారు గొలుసుకట్టు రాతతో ఓ ఉత్తరం రాశాడు. ఒరేయ్ సీతారాముడు, నేనురా మీ ఆంజనేయమూర్తి మేస్టార్ని, గుర్తున్నానా? ఉండకేం అవుతానులే. మరేం లేదురా, నేను గతంలో చాలాసార్లు దైవ దర్శనానికి తిరుపతి వచ్చినా ఇలా వచ్చి అలా దర్శనం చేసుకుని బండిక్కి వెళ్ళిపోవడమే తప్ప నిదానంగా ప్రశాంతంగా ఓ 4 మార్లు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కుదిరి చావడం లేదు. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావని మీ ఆఫీసులో ఆరా తీస్తే తెలిసింది. ఇంకేం, ఈసారి మీ ఇంట్లో ఉండొచ్చునని కుటుంబ సమేతంగా బయలుదేరి వచ్చేస్తున్నాను. సీతారాంకి ఆ మేస్టార్ ఎవరో ఎంతకీ గుర్తు రాలేదు. అతను ఆ ఆలోచన నుంచి బయటపడకుండానే బయట 4 ఆటోలు ఆగాయి. అందులో నుంచి ఓ ఎనమండగురు మనుషులు బిలబిలమంటూ లోపలికొచ్చేశారు. ఇది 10వ నంబర్ ఇల్లే కాబట్టి ఖచ్చితంగా నువ్వే సీతారాముడివై ఉంటావు. కులాసాగా ఉన్నావట్రా వెధవా అంటూ ఎర్రగా రాగిచెంబు లాంటి ముఖం, బోర్లించిన గంపలా ఉన్న బొజ్జతో ఓ ముసలాయన సీతారాంని మాట్లాడనివ్వకుండా తనే దడదడమంటూ మాట్లాడేస్తుంటే సీతారాంకి కానీ జానకి కానీ నోటంట మాట రాలేదు. ఎంత గుర్తు తెచ్చుకున్నా అటువంటి శాల్తీని తన ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడు చూసి ఉండలేదని నిర్ణయించుకున్నాడు సీతారాం. మీరెవరో గుర్తు రావట్లేదండి, మెల్లగా గొణిగాడు సీతారాం. గుర్తు రాకపోవడం ఏమిట్రా పింజారీ వెధవా? చిన్నప్పుడు నువ్వు 7వ తరగతి చదివావా లేదా? 7వ తరగతి చిన్నప్పుడు కాకపోతే పెద్దయ్యాక చదువుతారటండి. మాటలు నేర్చావు రోయ్. చిన్నప్పుడు నీకు 11వ ఎక్కం రాకపోతే నీకు తొడపాసం పెట్టి నిన్ను గోడు కుర్చీ వేయించాను కదరా. అబ్బే, నన్నెవరూ గోడ కుర్చీ వేయించలేదండి. అబద్ధాలాడకు. అప్పుడు అంతే, నోరు విప్పితే అబద్ధాలు. అప్పుడు చీమిడి ముక్కుతో బడికి వచ్చేవాడివి. అవునులే, ఇప్పుడు నీ పెళ్ళాం పక్కనుంది కాబట్టి అవన్నీ ఒప్పుకోవడానికి నామోషి మరి అంటూ కంచు కంఠంతో దడదడమంటూ మాట్లాడుతుంటే అసలే మెతక మనిషి అయిన సీతారాం మరేం వాదించలేకపోయాడు. అతను ఎవరైతేనేం దైవ దర్శనార్థం తన ఇంటికి వెతుక్కుంటూ వచ్చాడు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం కలిగించే అంబికా దర్బార్ బత్తిలా తన జీవితానికో ధన్యత ఏర్పడిందనుకున్నాడు తప్ప బాధపడలేదు. వచ్చిన వాళ్ళు 8 మంది. అందరికీ వేడి నీళ్ళ స్నానమే అలవాటట. అందులో 2కి షుగర్ కంప్లైంట్ ఉంది కాబట్టి కాఫీల్లో పంచదార వేయకుండా వేరేగా చేయమన్నారు. మాస్టారు గారికి ఆయన భార్యకి రక్తపోటు ఉంది కాబట్టి వంటల్లో ఉప్పు అనే మాట లేకుండా చూడమన్నాడు. మేస్టారు ఏది చెప్పినా పాఠం చదవని స్టూడెంట్ని టీచర్ గద్దించినట్లే చెప్తున్నాడు తప్ప ఎక్కడా సౌమ్యత కనబడడం లేదు. అదే జానకికి కాస్త చిరాకు కలిగించింది. నీకు దేవస్థానంలోని ఉద్యోగస్తులెవరైనా తెలుసట్రా అని ఆ రోజు సాయంత్రం మాస్టారు అడిగాడు. దేనికండి? మరేం లేదురా, ధర్మదర్శనానికైతే ఎంత లేదన్నా 7-8 గంటల సేపు క్యూలో నిలబడి చావాలి. ఈ వయసులో నేనేం నిలబడి తగలడగలను? అంచేత దేవస్థానంలో పనిచేసే వాళ్ళెవరైనా నీకు తెలుసుంటే
ఏ పక్కదారిలో నుంచో మమ్మల్ని లోపలికి తోసేస్తావేమోనని. లేదండి, నాకు ఎవరూ పరిచయం కాలేదు. ఏది, నేనింకా ఇక్కడికొచ్చి నెల రోజులే అయిందండి కదండి. వెధవ కబుర్లు చెప్పకు. నోట్లో నాలుక, ఒంట్లో ఓపిక ఉంటే నెల రోజుల్లో 40 మందిని పరిచయం చేసుకోవచ్చు. రేపటి నుంచి నువ్వు అదే పని మీదుండు. మళ్ళీ వేసవి సెలవుల్లో మేం వచ్చినప్పుడు వాళ్ళు మాకు ఉపయోగపడతారు అంటూ దాదాపు హెచ్చరిక చేశాడు ఆంజనేయమూర్తి. వాళ్ళు ఉన్న 10 రోజులు జానకి ఒక్క క్షణం ఖాళీ దొరకలేదు. వాళ్ళు ఇంట్లో మకాం పెట్టినా హోటల్లో భోంచేస్తే బావుండనుకుంది. కానీ మీ ఇంటికొచ్చి హోటల్ కూడుతుంటే మీ మనసు బాధపడదట్రా. మేం వచ్చింది మీ మనసులు బాధ పెట్టడానికా అని మేస్టార్ అనేసరికి జానకి బండెడు చాకిరి తప్పింది కాదు. సీతారాంకి ఆఫీస్ పని, మార్కెట్ పనితోనే సరిపోయింది. 10 రోజుల్లో 3 సార్లు వాళ్ళంతా కొండ మీదకెళ్ళి దైవ దర్శనం చేసుకొచ్చారు. 11వ రోజు మాస్టారు తన బృందంతో ప్రయాణమయ్యాడు. ఆటో రిక్షాలు ఎక్కే ముందు సీతారాంని అడిగాడు. ఏరా వెధవాయ్, మీ ఇంటికొచ్చి 10 రోజులైంది. ఇప్పటికైనా నేను గుర్తు వచ్చి చచ్చానా లేదా? లేదండి అంటూ పాత గొణుగుడే గొణిగాడు సీతారాం. సరే, నేను నీకు గుర్తు తెచ్చే వెళ్తాను. నీ పేరు సీతారాముడేనా? అవునండి. మీ ఇంటి పేరు ఉప్పేనా? కాదండి, మా ఇంటి పేరు పప్పు. అలాగా. మీ నాన్న పేరు పరశురామయ్యేనా? కాదండి, అచ్యుతరామయ్య. మాస్టారి ముఖంలో రంగులు మారాయి. తను పొరపాటు పడ్డాడు. అది కాదు రబ్బాయ్, మీ ఆఫీసులో నీ గురించి అడిగితే ఈ ఊరి అడ్రస్ చెప్పారు. సీతారాంకి అప్పుడు అర్థమైంది. తన ఆఫీసులో మరో సీతారాం ఉండేవాడు. అతనికి భీముడోలు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ విషయమే చెప్తే మేస్టారు ఏడుపు ముఖం పెట్టాడు. అప్పుడు కూడా దబాయింపు స్వరంతోనే అన్నాడు. ఆ విషయం ఇప్పుడట్రా చెప్పుకుంటావు? మొదటే చెప్పి ఏడిస్తే ఏ సత్రంలోనూ తలదాచుకుపోయేవాళ్ళంగా. వెధవ మొహమాటం నువ్వును అని సణుక్కుంటూనే ఆటో ఎక్కి స్టేషన్కి వెళ్ళిపోయారు. సీతారాంకి, జానకి జరిగిందంతా ఓ విచిత్రమైన కలలా అనిపించింది. వాళ్ళెవరు, మనం ఎవరం? ముక్కు మొహం తెలియని మనుషులకి మనం 10 రోజుల పాటు గాడిద చాకిరీ చెయ్యడమేమిటి? బహుశా పూర్వజన్మలో ఎప్పుడో వాళ్ళకి తను రుణపడి ఉంటాడు. అది ఇప్పుడు ఈ రూపంలో తీర్చుకున్నానని సీతారాం సరిపెట్టుకున్నాడు. జానకి మాత్రం సరిపెట్టుకోలేకపోయింది. ఇంట్లో రేషన్ అంతా అయిపోయింది. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. ఒళ్ళంతా హోనం అయిపోయింది. ఓ 4 రోజుల పాటు ఎక్కిన మంచం దిగకుండా నేను రెస్ట్ తీసుకుంటాను. మీరు హోటల్ నుంచి క్యారియర్ తెచ్చేయండి అని ఖచ్చితంగా చెప్పేసింది. ఊరు పేరు తెలియని వాళ్ళకి విందు భోజనాలు పెట్టి మనం హోటల్ కూడి తింటాం ఏమిటని సీతారాం అనలేదు. జానకి ఈ 10 రోజులు ఎంతగా అలసిపోయిందో గ్రహించి సరేనన్నాడు. వారం తిరగకుండా జానకి బాబాయ్ వచ్చి, తన కూతురు పెళ్లి తిరుపతి కొండ మీదే చేస్తున్నాను, మీరు ఏర్పాట్లు చేసి పెట్టండి అంటూ భార్యా సమేతంగా ఆ ఇంట్లోనే తిష్టవేశాడు. ఆ బెడద వదిలించుకునేసరికి మరొకటి. తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి వ్యవహారాలు తప్పవండి. కుక్క ఉన్నది జాగ్రత్త అని కొంతమంది ఇంటి ముందు బోర్డు కడుతుంటారు చూడండి. అలాగే బంధువులు కానీ స్నేహితులు కానీ ఇక్కడికి రాకండి అని బోర్డు కట్టేసుకుంటే తప్ప ఇక్కడ మన బతుకు మనం బతకలేం అంటూ తిరుపతిలో ఉన్న అనుభవీయులు సలహా ఇచ్చారు. బోర్డు కట్టకపోయినా కట్టినంత ఖచ్చితంగా ఉందాం అని సీతారాం, జానకి ఓ నిర్ణయానికి వచ్చేశారు. తీర్థయాత్రల పేరిట తమ ఇంటి మీద దండయాత్ర చేసేవారి సంఖ్య తగ్గిందిరా భగవంతుడా అనుకునేసరికి మరో కొత్త సమస్య ఉత్పన్నమైంది. ఓ రాత్రి 10 గంటల వేళ కాలింగ్ బెల్ మోగితే సీతారాం తలుపు తీశాడు. ఎదురుగా ఓ 25 ఏళ్ల యువతి, అదే వయసు మరో అబ్బాయి, మరో 2 ముసలి దంపతులు కనిపించారు. తన పేరు స్వరాజ్యం అని, ఎస్కోట్లో ఉన్న సీతారాం మిత్రుడు రాధాకృష్ణన్కి చెల్లెలునని ఆ అమ్మాయి పరిచయం చేసుకుంటూ తన అన్నయ్య రాసిచ్చిన ఉత్తరాన్ని సీతారాంకిచ్చింది. దాన్ని విప్పి చదివాడు. రేయ్ సీతారాం, నేనురా ఎస్ కోట బ్రాంచ్ కేషియర్ రాధాకృష్ణని. ఈ ఉత్తరం తీసుకొచ్చిన స్వరాజ్యం మా కజిన్ సిస్టరు. దానికి ఎప్పటినుంచో సినిమాల్లో నటించాలని సరదాగా ఉంది.
ఆ మధ్య మా ఊరికో సినిమా డైరెక్టరు ఏదో పర్సనల్ పని మీద వచ్చాడు. అప్పుడు మేము పరిచయం చేసుకుని మాట్లాడాం. మా స్వరాజ్యానికి తప్పకుండా వేషం ఇస్తానన్నాడు. కాకపోతే అతను ప్రస్తుతం అన్ని సినిమాలని తిరుపతిలోనే తీస్తున్నాడట. సినిమాలకి గవర్నమెంట్ రాయితీలు ఇవ్వడం మొదలెట్టాక తెలుగు సినిమాలన్నీ ఆంధ్రాలోనే తీస్తున్నారుగా, అంచేత ఆయన తిరుపతిలోనే తీస్తున్నాడట. అక్కడికి వస్తే తప్పకుండా వేషం ఇస్తానని ప్రామిస్ చేశాడు. పైగా నువ్వు అక్కడే ఉంటున్నావు కాబట్టి నీ మోరల్ సపోర్ట్ ఉంటుందని పంపిస్తున్నాను. దానికి తోడుగా మా పిన్ని బయలుదేరింది. అయితే మా పిన్నికి అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోయే వ్యాధి ఏదో ఉండడం వల్ల ఆవిడికి సాయంగా మా బాబాయ్ వస్తున్నాడు. మా తమ్ముడు ప్రకాష్కి ఆ డైరెక్టర్తో ఏదో మాట్లాడే పని ఉందన్నాడు. సర్లే, పనిలో పనిగా నువ్వు వెళ్ళి వచ్చేయి అని వాణ్ణి పంపిస్తున్నాను. మిగతా విషయాలు వాళ్లే చెప్తారు. సీతారాం ఉత్తరం మడిచి వాళ్ళని లోపలికి రమ్మన్నాడు. జానకి ఆ అమ్మాయిని నక్షక పర్యంతరం ఓసారి చూసి, చక్కగా చదువుకోవడం మానేసి ఈ సినిమాల్లోకి ఎందుకు దిగుతున్నావమ్మా అంది కాస్త మందలింపుగా. దానికి ఆ అమ్మాయి అన్నయ్య ప్రకాష్ జవాబు చెప్పాడు. చదువుకున్న ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకుని సంసారాల్లోకి దిగిపోతే ఇంక సినిమాల్లో నటించడానికి ఆడవాళ్ళు ఎక్కడ దొరుకుతారండి అంటూ ఏదేదో చెప్తున్నాడు. అతని వాగ్దారిని చూస్తుంటే అతను కదిలిస్తే కంతరీగలుగా తగిలేసుకుంటాడని సీతారాం గ్రహించి, ఇంతకీ ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏదైనా సినిమా ఇక్కడ తీస్తున్నాడా అన్నాడు. అవునండి, నిన్ననే షూటింగ్ స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. మీకు ఏ హోటల్ ఇచ్చారు? మాలాంటి చిన్న ఆర్టిస్టులకి బయట ఊరి నుంచి వచ్చే వాళ్ళకి హోటల్స్ ఇవ్వరట. ఒక్క మద్రాసు నుంచి పిలిపించుకున్న వాళ్ళకే ఇస్తారట. ఇప్పుడు బండి దిగ్గానే డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి ఆయన కలిస్తే వస్తున్నాము. నాకు ఓ నర్సు వేషం ఇస్తానన్నారు. 2 సీన్లే అయినా చాలా గుర్తింపు కలిగించే వేషం అని చెప్పారు. మమ్మల్ని ఇక్కడ ఉండమన్నాడు. మేము ఉండేది మీ ఇంట్లోనే కాబట్టి మీ అడ్రస్ ఇచ్చి వచ్చాం. 2 సీన్స్ కలిసి 1 రోజులోనే తీసేస్తారట. స్వరాజ్యం కాస్త ప్రాధేయపూర్వకంగా చెప్పేసరికి సీతారాం కాదనలేకపోయాడు. పైగా 1 రోజు షూటింగే కాబట్టి తనకి పెద్ద ఇబ్బంది ఉండదనుకున్నాడు. వాళ్ళు ఉండడానికి అంగీకరించారు. ఈ తద్దనం మనకెందుకండి, ఏదైనా చిన్న లాడ్జి తీసుకుని ఉండమనండి అంటూ సణిగిన సీతారాం పట్టించుకోలేదు. పాపం 1 రోజైనట్టు కదా అంటూ ఆమె అభ్యంతరాన్ని కొట్టేశాడు. కానీ స్వరాజ్యం చెప్పిన ఆ 1 రోజు 3 వారాలు దాటినా రాలేదు. డైరెక్టర్ దగ్గర నుంచి వారం రోజుల దాకా ఏ కబురు రాకపోతే అందరూ వెళ్ళి ఆయన్ని కలిశారు. హాస్పిటల్ సెటప్ పెట్టిన రోజున నీ వేషం వస్తుందని చెప్పి పంపేశాడే తప్ప ఆ సెటప్ ఎప్పుడు వస్తుందో మాత్రం చెప్పలేదు. ఎండలోకి వెళ్తే ఒంటి రంగు మాడిపోతుందని స్వరాజ్యం బయటకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండిపోయింది. ఓ రోజు జానకి ఆమెను వంటలో కాస్త సాయం చేయమంది. నాకు చేద్దామనే ఉంది వదిన గారు, కానీ పొయ్యి వేడికి గ్లామర్ తగ్గిపోయే ప్రమాదం ఉందట. అందుకే సినిమా తారలెవరూ వంటలు చెయ్యరు అంది తప్ప వంటగదిలో కాలు పెట్టలేదు. జానకి అరికాల మంట నెత్తికెక్కి, మీరొచ్చి 3 వారాలు దాటింది. అసలు నీకు వేషం ఇస్తున్నారో లేదో కనుక్కొని వస్తే బాగుంటుందిగా అంది. ఆ అనుమానం వాళ్ళకి వచ్చి ఆ సాయంత్రం ఎండ బాగా తగ్గాక అందరూ వెళ్ళి ఆ డైరెక్టర్ని కలిసి మాట్లాడొచ్చారు. ఏమైంది అన్నాడు సీతారాం వాళ్ళు రాగానే. ఆ నర్సు వేషం ఆ సినిమా ప్రొడ్యూసరే వేశాడటండి. మగాడు నర్సు వేషం ఎలా వేస్తాడు? ఆయన ఏదో ఓ వేషం వేస్తాడన్నాడట. దాంతో ఆ నర్సు వేషాన్ని డాక్టర్ వేషంగా మార్చి ఆయన చేత వేయించారట. ఇది ఎప్పుడు జరిగింది? వారం కిందటే అయిపోయిందట. మనకి ఫోన్ చేసి చెప్పడానికి మీకు ఫోన్ లేదు కదా. జరిగిందానికి ఆ డైరెక్టర్ గారు చాలా బాధపడిపోయారు వదిన గారు. వచ్చే పిక్చర్లో చాలా పెద్ద వేషమే ఇస్తానని చేతిలో చెయ్యేసి మరీ ప్రామిస్ చేశారు. ఆ పిక్చర్ ఎప్పుడో అంది జానకి ఎవరూ చూడకుండా మూతి తిప్పుతూ. ఎప్పుడో ఏంటి వదిన గారు, వచ్చే నెల 10 నుంచేనట అన్నాడు ప్రకాష్ ఎంతో ఉత్సాహంగా. ఎక్కడ తీస్తారట? ఇక్కడే. అప్పుడు బహుశా మీకు హోటల్ ఇస్తారనుకుంటాను.
ఇవ్వరట. ఒకవేళ ఇచ్చినా మిమ్మల్ని మీ మంచితనాన్ని చూశాక మాకు హోటల్ ఇచ్చినా వెళ్తామా? సీతారాం నిట్టూర్చాడు. అందరూ ఊరికి ప్రయాణమవుతున్నారు. ప్రకాష్ జానకి దగ్గరకు వచ్చి, వదిన గారు, రేపు మా సిస్టర్ చాలా టాప్ స్టార్ అయ్యాక పత్రికలు వాళ్ళంతా ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, అప్పుడు పత్రికల వారికి చెప్పడానికి మా చెల్లెల్ని ప్రోత్సహించిన వాళ్ళ లిస్టు ఒకటి తయారు చేస్తున్నాను. అందులో మీ పేరు జానకి అని వేయమంటారా, జానకీదేవి అని వేయమంటారా అని అడిగాడు. జానకి ఒళ్ళు మండిన, ఇన్నాళ్లు సహించి ఇప్పుడెందుకు తిట్టడం అని ఆగిపోయింది. ప్రకాష్ సీతారాంని కలిశాడు. చూడండి, ఈ 24 రోజులు మిమ్మల్ని స్టడీ చేశాక నాకు ఐడియా వచ్చిందండి అన్నాడు. ఏమిటో అది? మరేం లేదండి, నేనుండేది విశాఖపట్నంలోనే. అక్కడ లోకల్ ఆర్టిస్టుల అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. అక్కడ కూడా ఈ మధ్య ఇలాంటి సంఘాలు ఎక్కువైపోయాయి. మాకు కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి. ప్రొడ్యూసర్లు కూడా అక్కడ తీసే సినిమాల్లోనే మా వాళ్ళకి వేషాలు ఇస్తున్నారు. కానీ బయట ఊళ్ళల్లో తీసే సినిమాల వేషాలకు పిలవడం లేదు. ఇప్పుడు నాకేం ఐడియా వచ్చిందంటే, మీరు ఎలాగూ ఇక్కడున్నారు కాబట్టి మా అసోసియేషన్ మెంబర్స్ని గ్రూపుల వారీగా ఇక్కడికి పంపిస్తుంటాను. వాళ్ళు మీ ఇంట్లోనే ఉండి ఇక్కడ తీసే సినిమాల్లో కూడా యాక్ట్ చేసి వచ్చేస్తుంటారు. అందువల్ల మా ఊళ్ళో ఉన్న మిగతా అసోసియేషన్ వారి కంటే నా సంఘానికి ఎక్కువ పేరుస్తుంది. ఏమంటారు? సీతారాంకి చెప్పు తీసి కొడదామనిపించిన తమాయించుకుని ఆగిపోయాడు. మేం వచ్చే ముందు ఉత్తరం రాస్తాం స్వరాజ్యం చెప్పి మరీ బండెక్కింది. మేం వచ్చేటప్పటికి మీరు ఫోన్ కూడా వేయించుకుంటే బాగుంటుంది అన్నయ్య గారు అన్నాడు ప్రకాష్. అలాగే, ఈ క్షణం నుంచి ఆ పని మీదే ఉంటాను అన్నాడు సీతారాం వ్యంగ్యంగా. వాళ్ళు వెళ్ళాక వాన వెలిసినట్లయింది. ఆంధ్రదేశంలో సినిమాలు తీయడం ఏమిటి, ముక్కు మొహం తెలియని వాళ్ళంతా వచ్చి వారాలకు వారాలు నా ఇంట్లో తిష్ట వేయడం ఏమిటి, మాకు చేతి సముద్రం వదిలిపోయి మేము అప్పులు చేసుకోవడం ఏమిటి, ఇప్పుడు 2 సీన్ల వేషం ఒక్కరోజు షూటింగ్ అని చెప్పి 24 రోజులు తిష్ట వేసిన వాళ్ళు వచ్చే నెల ఏదో పెద్ద వేషమే వస్తుందట. అప్పుడు ఎన్ని నెలలు తిష్ట వేస్తారో. దీనికేదో పరిష్కార మార్గం ఆలోచించాల్సిందే అనుకున్నాడు. వారం తర్వాత సీతారాం హుషారుగా ఇంటికి వచ్చాడు. జానకి వెంటనే మన పెట్టే బేడ డొక్కు డోలు అన్నీ సర్దే మనకు ట్రాన్స్ఫర్ అయిపోయింది అన్నాడు. ఏ ఊరికి? చింకిపాతలపాలెంకి. అది ఎక్కడుందండి? ఏమో నాకు తెలీదు. బహుశా ఆంధ్రప్రదేశ్ మేప్లో కూడా ఆ ఊరి పేరు ఉండి ఉండదు. కానీ అక్కడ మా ఆఫీస్ వాళ్ళు కొత్తగా ఓ బ్రాంచ్ పెడుతున్నారు. ఎవరు వెళ్తారెక్కడికి అని మా మేనేజర్ అడిగాడు. ఎవ్వరూ ఒప్పుకోలేదు. తెగించి నేను ఒప్పుకున్నాను. ఒప్పేసుకున్నారు సరేనండి. చింకిపాతలపాలెం అనే పేరే అంత దరిద్రంగా ఉంది. ఇంకా ఊరు ఎంత దరిద్రంగా ఉంటుందో. ఎంత దరిద్రంగా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ఆ ఊళ్ళో పేరు మోసిన దేవుడెవరూ లేరు కాబట్టి అక్కడికి మన వాళ్ళెవరూ తీర్థయాత్రలకు వచ్చే ప్రమాదం లేదు. అది దరిద్రగొట్టు స్థలం కాబట్టి అక్కడ షూటింగులు జరిగే అవకాశమే ఉండదు. పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఉండాలని నా సరదా కాస్త తీరిపోయింది కాబట్టి రేపే చలో చింకిపాతలపాలెం అంటూ ఎగిరి గంతేశాడు సీతారాం. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఓ చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.